నాయకులు కార్యకర్తలకి తెలియజేస్తా ఉన్నా, నేను గెలిచినా ఓడినా కోటలో దాక్కునేవాడిని కాదు. ఎప్పుడైనా సరే గెలిచినా ఓడినా కష్టపడి ఒళ్ళంచి పనిచేసే వ్యక్తి నేను. మీ 2029 కాదు కదా, ఎప్పుడు కూడా మా ఎంట్రుకలు కూడా పెట్టలేరని చెప్పేసి, మా కార్యకర్తల ఎంట్రుకలు కానీ, మా బలహీన వర్గాల ఎంట్రుకలు కానీ, మా పేద వర్గాల ఎంట్రుకలు కానీ పేకలేరని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. దయచేసి మీ రాజకీయం మీరు చేసుకోండి, మీ విమర్శలు మీరు చేసుకోండి. మేము మాట్లాడగలిగితే సమాధానం చెప్పగలిగితే సమాధానం చెప్తాం. ఒకవేళ సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నా, లేదు మేము ఏమైనా నియోజకవర్గానికి అన్యాయం చేసినా, మీలాగా మేము పనిచేయలేకపోయినా, ప్రజాస్వామ్యంలో ఒకటే 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో శిక్ష, ప్రజలు వేసే శిక్ష ఓటమి. ఆ శిక్ష గురవుతాం. ప్రజాస్వామ్యం మేము గౌరవిస్తాం. అంతేగాని బెదిరించి మీరేదో పబ్బం గడుపుకుందామంటే జాగ్రత్త, ఖబర్దార్ అని చెప్పేసి మాత్రం తెలియజేస్తాను. ఈవి సుబ్రహ్మణ్యం ఇదే రోజు చనిపోయారు, మే 19వ తారీఖున. మేధావి డాక్టర్ సుధాకర్ మే 21న చనిపోయారు. ఈ మాసం దళితుల చరిత్రలో ఒకటి చీకటి మాసంగా గుర్తించాల్సిన అవసరం అని చెప్పేసి భావిస్తాను. దళితుల మీద దౌర్జన్యాలు, ప్రశ్నిస్తే ప్రశ్నించిన గొంతుకుల కోసే నైజం, తప్పులను ఎత్తి చూపిస్తే కేసులతో వేధించిన వైఎస్ఆర్సీపీ ఈరోజు మళ్ళీ మొసలి కన్నీరు కారుస్తూ ప్రారంభించిందని చెప్పేసి మనం చేస్తాను. దళిత సోదరులు కానివ్వండి, బలహీన వర్గాలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా, ప్రత్యేకంగా దళితులు నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పి గొంతు చించుకునే వైసీపీ పార్టీ నాయకుల నైజాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని చెప్పేసి మనం చేస్తానని. మొసలి నైజం మొసలిదే, పులి నైజం పులిదే, నక్క నైజం నక్కదే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జిత్తులు మారి నక్క తోక మురుసుకుని వెంగొంగి వెళ్ళినా కూడా దాని నైజం మారదని చెప్పేసి కూడా మీకు మనం చేస్తామని. మొసలి నీటి బయటకు వచ్చి కళ్ళు మూసుకుని మన పక్క నుంచి వెళ్ళినప్పుడు కదలకుండా ఉన్నా కూడా, అది దాని ప్రాంతానికి వెళ్ళినప్పుడు, దానికి అవకాశం వచ్చినప్పుడు దాని నైజం మారదని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే దళితులు ప్రశ్నించిన దళితుల్ని పట్టును పెట్టుకుందో, లేకపోతే కేసులతో వేధించిందో, వాటన్నిటిని కూడా మరి గుర్తించుకున్న దళిత బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని, లేదు మనకి ఇంకేమైనా కావాలి ప్రభుత్వం దగ్గర నుంచి, వినే ప్రభుత్వం, వినే నాయకుడు ఈ రోజు మనకుంది. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన ప్రభుత్వం కాబట్టి, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాలన్నింటి కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాము. నైజం మారలేదనడానికి మన కళ్ళెదురుగుండానే ఉదాహరణలు కనపడతా ఉన్నాయి. మొన్నటికి మొన్న వైసీపీ పార్టీ అధ్యక్షులు ఒక మండలం ఆఫీస్కి వెళ్ళి ఎంపీపీ గారు రూమ్ తీయలేదని చెప్పేసి, తాళం అడిగితే తాళం ఇవ్వలేదని చెప్పేసి ఒక దళిత అధికారిని ఏ విధంగా హింసించి కొట్టి దౌర్జన్యం చేశారో మనం చూసాం. నిన్నటికి నిన్న ఈ నూజివీడు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి జరగలేదు. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో దళితులు, బలహీన వర్గాలు, పేదలు, మహిళల మాట వినటానికి ఒక వ్యక్తి ఉన్నాడు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే, దానికి కావాలంటే మీరు కౌంటర్ ఇచ్చుకోండి. ఎక్కడుంది రండి, లేకపోతే మీరు చేయలేదు, మీరు అబద్ధాలు చెప్తాను చెప్పండి. అంతేకాని మీ ముఖ్య నాయకుడు ఎవరో కార్యకర్త కాదు, మీ ముఖ్య నాయకులు వారి ఇళ్లకు వెళ్ళి 2029లో మీ సంగతి చూస్తాం, ఇంకొకడు పరిణామాలు మీకు తెలుసా, ఎందుకు పడుతున్నామని చెప్పేసి ప్రశ్నించారంటే వాళ్ళ నైజం మారలేదనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం.